ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం వచ్చేసి జల్ జీవన్ మిషన్. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దేశంలో ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం. దేశంలోని చాలా రాష్ట్రాల్లో త్రాగడానికి సురక్షితమైన నీరు లేకపోవడం వల్ల దేశ ప్రజలు మరియు పెంచుకునే పశువులు కూడా అనేక రోగాల బారిన పడుతున్నాయి. ఈ సురక్షితమైన నీటి కోసం చాలా రాష్ట్రాల్లోని పేదలు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి మరీ త్రాగునీరు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారందరి కోసం ప్రధాని మోదీ జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా పట్టణాల్లో మరియు గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ జల్ జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర మరియు యూనియన్ టెరిటరీస్ బాధ్యత. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులను ఆ యొక్క రాష్ట్రాలకు మరియు యూనియన్ టెరిటరీస్కు విడుదల చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మీకు అందించే టాప్ వాటర్ పథకం పేరు ఏదైనా కానీ, ఉదాహరణకు మన తెలంగాణలో మిషన్ భగీరథ పేరుతో అందిస్తున్న ఈ పథకానికి నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. అంతేకాకుండా ఇచ్చే నీరు సురక్షితమైనదా కాదా అని తెలుసుకోవడానికి దేశంలో 2000కు పైగా వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ని పెట్టారు. వీటి ద్వారా ఇప్పటివరకు 63 లక్షల పైగా శాంపిల్ టెస్టులు కూడా చేశారు. అయితే కొన్ని గ్రామాల్లో సొంతంగా మహిళలే టెస్ట్ చేసుకునే విధంగా ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ని కూడా ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే జల్ జీవన్ మిషన్ ద్వారా మన తెలంగాణలో 38,29,000 పైగా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 38,80,000కు పైగా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలా దేశం మొత్తం మీద ఇప్పటివరకు 11,80,00,000కు పైగా త్రాగునీటి కనెక్షన్స్ని ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఈ పథకం కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో 70,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రౌండ్ వాటర్ని పెంచుకుంటూ ఆ వాటర్ని తిరిగి వాడుకోవడం, వర్షాలు పడినప్పుడు వర్షాధారిత నీటిని నిల్వ చేసుకోవడం కూడా ఉంది. అయితే జల్ జీవన్ మిషన్ పథకం యొక్క ఉద్దేశంలో ప్రతి ఇంటికి, దేశంలో ఉన్న ప్రతి ఇంటికి, స్కూల్కి, అలాగే అంగన్వాడీ సెంటర్స్కు, గ్రామాలకు, హెల్త్ కేర్ సెంటర్లకు, అలాగే కమ్యూనిటీ బిల్డింగ్స్కు కూడా సురక్షితమైన త్రాగునీటిని ఇవ్వడం. అంతేకాకుండా కరువు మరియు ఎడారి ప్రాంతాలకు, మారుమూల గ్రామాలకు కూడా సురక్షితమైన త్రాగునీరుని అందించడం జల్ జీవన్ మిషన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా మీరు ట్యాప్ వాటర్ కనెక్షన్ తీసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్స్ లాంటివి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పథకం ప్రతి గ్రామంలో అమలు చేయబడుతుంది. ఈ పథకానికి సంబంధించి మీ జిల్లా ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థికి ఆ జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యత కలిగి ఉన్నారు. లేదా మీరు ఉంటున్న గ్రామంలో గ్రామ పంచాయతీ సమితి ద్వారా కూడా మీరు మీ ఇంటికి ట్యాప్ కనెక్షన్ కావాలని మీరు అభ్యర్థించవచ్చు. అలాగే మేము చెప్పే ఈ పథకం గురించి మీరు శ్రద్ధతో విన్నందుకు ధన్యవాదాలు. రేపు మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.